అందరికీ నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ గారికి ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది త్రుటిలో తప్పింది. నిజానికి నిన్న ఇవ్వాల్సిన జాబితాలో ఆయన పేరు కూడా ఉంది, కానీ చివరిలో బీజేపీకి ఇవ్వడం వలన ఆయనకు మిస్ అయింది అని అంటున్నారు. మరి నిజమేమిటో వాళ్ళు ఏం లిస్ట్ తయారు చేశారో. మరోవైపు వంగవీటి రాధా గారి పేరు కూడా చివరి వరకు ఉంది. బీజేపీ వాళ్ళకు ఒక సీట్ ఇవ్వాల్సి రావడం వల్ల ఆయన పేరు తీశారని కొంతమంది అంటున్నారు. ఇంకో కొంతమంది దేవినేని ఉమా గారి పేరు ఉంది, బీజేపీ వాళ్ళకి ఇవ్వాల్సి రావడం వల్ల ఆయన పేరు. అంటే ఇలా వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి పార్టీ ఆఫీస్ నుంచి అలా చెప్తున్నారు, మీ పేరు కూడా ఉందండి, కానీ బీజేపీ వాళ్ళు ఒకటి అడిగారు కాబట్టి వదులుకున్నాము, మీకు నెక్స్ట్ లిస్ట్లో ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళ ముగ్గురికి, కొమ్మాలిపాటి శ్రీధర్ గారికి, వీళ్ళందరికీ కూడా అదే సమాచారం వెళ్తోంది. అయితే నిజానికి దేవినేని ఉమా గారికో వంగవీటి రాధా గారికో ఆ పరిస్థితి తర్వాత, కానీ వర్మ గారికి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది. ఎందుకంటే 2024లో ఎన్నికల్లో ఆయన సీటు త్యాగం చేశాడు. అలా త్యాగం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మెచ్చుకున్నారు, మంచి పని చేశారని చెప్పారు. ఆయన్ని ఎన్నికల సమయంలో ఇద్దరు కలిసే వర్క్ చేశారు. వర్మ గారు కూడా నిష్కల్మషంగానే పనిచేశారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా అప్పుడే హామీ ఇచ్చారు. ఫస్ట్ లిస్టులోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటుందో అప్పుడే వర్మ గారికి ఇస్తాను అని చంద్రబాబు గారు కూడా చెప్పారు. మీరు పక్కన ఒకసారి వీడియో చూడండి, చంద్రబాబు గారు చేసిన కామెంట్స్. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు, కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో చెప్పిన మాట అది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైంలోనే ఎమ్మెల్సీగా వర్మ గారికి ఇస్తామని, కానీ ఇప్పుడు ఇవ్వాల. దానివలన ఖచ్చితంగా ఆ అసంతృప్తి ఉంటుంది. నిజంగా ఈరోజు వర్మ గారు నిన్న నైట్ నుంచి కూడా కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సన్నిహితుల దగ్గర కాస్త ఆవేదనగా మాట్లాడారంట. నైటే అందరికీ కూడా ఉదయం రండి మీటింగ్కి, అనుచరులు కార్యకర్తలు అందరూ రండి మాట్లాడదామని చెప్పి ఈరోజు ఉదయం అనుచరులు కార్యకర్తలందరినీ ఇంటికి పిలిపించారు. ఏమైనా తన అసంతృప్తిని బయటకు వెళ్ళగొక్కుతారా, బయటకు ఏమైనా రివర్స్ అవుతారా, ఓపెన్గా పబ్లిక్గా ఏమైనా విమర్శిస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ వర్మ గారు అదేమీ లేదు. చాలా మెచ్యూర్డ్గా, చాలా జాగ్రత్తగా పార్టీ లైనే మన లైను, పార్టీ ఏం చెప్తే మనం అదే చేద్దాం, పార్టీ నిర్ణయమే శిరోధార్యం. సో ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇవ్వలేదు, నెక్స్ట్ టైం మనకి ఇస్తారు కాబట్టి ఎవరు కూడా పార్టీ మీద బహిరంగంగా విమర్శలు చేయొద్దు, పార్టీ మనకు అన్యాయం చెయ్యదు అనేటట్టు ఆయన పార్టీ లైన్కే కట్టుబడి ఉండాలి అని చెప్పి కేడర్కే చెప్పారు. తను కూడా అలాగే ఉంటాను అని ప్రకటించారు. కానీ నిన్న నైట్ ఈ లిస్టు వచ్చిన తర్వాత నుంచి రాత్రి వరకు కూడా చాలామంది వర్మ గారు అనుచరులు కావచ్చు, అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు కావచ్చు, అన్యాయం జరిగింది, ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి, పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, గట్టిగా మాట్లాడాలి అని ఇదంతా అనుకున్నారు. కానీ ఒక రకంగా చాలా మెచ్యూర్డ్గా, చాలా జాగ్రత్తగా, చాలా సీనియర్గా డీల్ చేశారనమాట. ఎందుకంటే వర్మ గారికి ఆ పాజిటివ్ రావడానికి కారణం ఏంటంటే ఆయన 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా చేశారు. 2019లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఒక 2 ఏళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు, క్యాడర్ని రెడీ చేసుకున్నారు, చాలా ఖర్చు పెట్టారు. క్యాడర్ని మొత్తం ఆ పిఠాపురంలో తన గెలుపునకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకున్నారు. కొన్ని సర్వేలు చేయించారు, కొంత డిజిటల్ మార్కెటింగు, క్యాంపెయినింగ్స్ అంతా కూడా డిజైన్ చేసుకున్నారు. అదంతా చేసుకున్న తరుణంలో చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేయడం, ఇంకా పార్టీ ఆదేశాల మేరకు ఆయనకు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. సరే ఫస్ట్ లిస్టులో ఎమ్మెల్సీ అంటే పెద్ద ఏం లేదులే, 6 నెలల్లోగా ఎమ్మెల్సీ అవ్వచ్చులే అనేసరికి లైట్ కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు రావట్లా. ఇప్పుడు 2027 వరకు వెయిట్ చేయాలి. అంటే అప్పటికి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయిపోద్ది. 2027 మార్చి ఏప్రిల్లో ఎమ్మెల్సీలు మళ్ళీ ఖాళీ అవుతాయి. అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయిపోద్దిగా. అంటే ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నది 2 ఏళ్ళే. మేబీ ఆ తర్వాత 2029లో ప్రభుత్వం రావచ్చు, రాకపోవచ్చు, అది మనం ఇప్పుడే చెప్పలేము, ఇప్పుడే డిసైడ్ అవ్వలేము. కానీ 2024 నుంచి 2029 వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటే 2027లో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే చివరి 2 ఏళ్ళు ఏంటి? సో ఇట్లా ఆయనకు అన్యాయం జరిగింది, ఆయనకు మోసం జరిగింది, బాబు గారు ఆయన విషయంలో మాట నిలబెట్టుకోలేదు అనే అపవాదు, ఆ విమర్శ అయితే మాత్రం
చంద్రబాబు గారు పడతారు. కానీ వర్మ గారి మీద ఇప్పుడు విపరీతమైన సింపతి ఉంది. టీడీపీ వర్గాల్లో బాగా సానుకూలత వచ్చింది. ఎందుకంటే చాలామంది ఈవెన్ ఆ పిఠాపురం నియోజకవర్గానికో కాకినాడ జిల్లాకో సంబంధం లేని వాళ్ళు కూడా ఎక్కడెక్కడో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వర్మ గారికి ఇవ్వాల్సింది, వర్మ గారికి ఇస్తే బాగుండేది, ఆయనకు అన్యాయం జరిగింది అనే భావన వ్యక్తం చేస్తున్నారనమాట. గతంలోలా కాదు, ఇప్పుడు ఒక నాయకుడి గురించి రాష్ట్రం మొత్తం, ఇప్పుడు జీవీ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన సబ్జెక్ట్ బయటకు వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా ఎంతమంది కామెంట్స్ చేశారు. అలాగే ఇప్పుడు వర్మ గారికి కూడా అదే సింపతి, అదే పాజిటివ్ ఉందన్నమాట. సో ఆయన అయితే పార్టీ లైన్లోనే ఉండడానికి డిసైడ్ అయ్యారు. థ్యాంక్ యూ.